రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీత పర్యావరణ యోధుడు విద్యా సంస్కరణకారుడు సోను వాంగ్చుక్ దేశద్రోహం కింద అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వర ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో లడక్ ప్రజాస్వామ్య ఉద్యమ సంఘీభావ సమావేశం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయం కోరిన వాంగ్చుక్ ను దేశద్రోహం కింద అరెస్టు చేయడం ప్రజల గొంతు నొక్కే ప్రయత్నమని వారు వ్యాఖ్యానించారు. ఒక గొంతు నొక్కితే 100 గొంతులు వినిపించాలి అని కేజ్రీవాల్ పిలుపు మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి నాయకులు ఉద్యమంలో రోడ్లపైకి వస్తారని తెలిపారు. కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి పర్యావరణ యోధుడిని దేశద్రోహం కింద అరెస్టు చేయడం ప్రజాస్వామ్య పథకానికి సూచిక అని అన్నారు. అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, బౌద్ధులు ఆయనకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. బౌద్ధం, ప్రజాస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ మూలమని గుర్తు చేశారు. పర్యావరణ రక్షించమని అడిగినందుకు వాంగ్చుక్ గారిని అరెస్టు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఆయన విడుదలయ్యే వరకు బౌద్ధులు శాంతియుతంగా సంఘీభావం ప్రకటిస్తారని తెలిపారు. కొండలరావు మాట్లాడుతూ సాయిబాబా అరెస్టు సమయంలో మనం మౌనంగా ఉన్నాం. ఇదే తప్పును మళ్లీ చేయకూడదు. ఈ రోజు సోను వాంగ్చుక్ అరెస్టును ప్రతిఘటించకపోతే ప్రజాస్వామ్యం ఇట్సెల్ఫ్ ప్రమాదంలో పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొసనం రాము, ఏఐపీ నుండి పర్వతనేని హరికృష్ణ, జేబీఎంరావు, భారత్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ పరస సురేష్ తదితరులు కూడా పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడం జరిగింది. సోను వాంగ్చుక్ గారిని వెంటనే విడుదల చేయాలని, లడక్ ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతు తెలుపుతూ అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఒకే వేదికపైకి రావాలని అనే ఏకగ్రీవ నిర్ణయం ఈ సమావేశంలో తీసుకున్నారు. ఈరోజు ఇక్కడ అందరం కూడా సమావేశం ముఖ్య ఉద్దేశం ఎవరైతే లడక్ తాలూకా ఉద్యమకారులు, అలాగే మాజీ ప్రొఫెసర్, పర్యావరణ ప్రేమికులు, బుద్ధిస్ట్ సోనం వాంగ్చుక్ గారిని నిన్న సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఏవైతే దేశంలో ఉన్నాయో అవన్నీ కూడా ఆయన్ని వెంటాడే పరిస్థితి మనం గమనిస్తున్నాం. అదే గౌతమ్ అదానీ తాలూకా బొచ్చడి కేసులున్న అన్ని నిద్రపోతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూడాల్సింది సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగానే ఆయన మీద దేశద్రోహ చెట్టు పెట్టేంత తప్పులు ఏమన్నా చేశారో మనం చూస్తే ఆయన అడిగింది సో ఆర్టికల్ 370 రద్దు చేసే ముందు 4 అసెంబ్లీ ఉన్నాయి, ఇప్పుడు లేవు. అలాగే అప్పుడు పంచాయతీలు ఉన్నాయి, ఇప్పుడు ఏమీ లేవు. సో మాకు ప్రాతినిధ్యం పెంచండి అంటే స్టేట్హుడ్ ఇవ్వండి, లేదా జమ్మూ కాశ్మీర్లో కలపండి అన్నది అతను మొదటి డిమాండ్. అంటే అసెంబ్లీలో ప్రాతినిధ్యం పెంచండి మా ప్రజలు విషయాలు చెప్పడానికి అని అడిగాడు. అది దేశద్రోహం. రెండవ వచ్చేకి అక్కడ హిమాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెన్సిటివ్ ప్రాంతాలు. దాంతో కార్పొరేట్ టూరిజం కానీ వెళ్ళినప్పుడు కొండలను డిగ్ చేసే విధానం వస్తుంది. ఆ లోయ అంతా కూడా ప్రమాదకరంగా, ఎందుకంటే ఆ లోయలో ఉండే ప్రజలందరూ కూడా ప్రమాదంకి వెళ్ళే పరిస్థితి. రెండవది పర్యావరణం కూడా చాలా దెబ్బతినే పరిస్థితి. కాబట్టి సో దానికి ఆల్టర్నేటివ్ గా మా ప్రాంతాన్ని షెడ్యూల్ 6 లో ఇంక్లూడ్ చేయండి. అంటే ఇది సో బార్డర్ ఏరియా, అలాగే గిరిజనులు ఉన్న ప్రాంతం, ఆ లోకల్ సంస్కృతిని కాపాడటానికి, గిరిజనుల సంస్కృతిని కాపాడటానికి షెడ్యూల్ 6 లో ఇంక్లూడ్ చేయండి అని ఈ రెండు ఆయన అడిగింది. ఈ రెండు కూడా రాజ్యాంగబద్ధంగా తీర్చాల్సినవి. అది కూడా మీరు ప్రామిస్ చేసిన ఇవన్నీ కూడా అలాంటి వాటిని మీరు నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే ఇప్పుడు అతను దాని మీద ఉద్యమం చేస్తూ మీరు రెస్పాన్స్ అవ్వకపోతే నిరాహార దీక్ష చేశాడు. మంచుకొండల్లో కూడా ప్రాణాలు తెగించి నిరాహార దీక్ష చేస్తే పట్టించుకోలే. 600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఢిల్లీ వస్తే పట్టించుకోలేదు. అలా ఢిల్లీలో కూడా అతన్ని చేయని పరిస్థితి ఉన్నప్పుడు ఆయనకి సంబంధించిన యువత, ముఖ్యంగా ఆయన 3 Idiots లో మనం ఏదైతే క్యారెక్టర్ ఉందో అమెరికా అంది, ఆయన స్ఫూర్తితో తీశారంటే యువతని కొత్త నూతన విధానంతో, విద్యా విధానంతో మోటివేట్ చేసిన జాతి నిర్మాత ఆయన. చెప్పాలంటే యువత జాతికి ఎట్లా ఉపయోగపడతారని చెప్పిన ఆయన మీద అభిమానం ఉన్న జెన్జెడ్ యువత ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కాబట్టి వాళ్ళు అసహనానికి లోనై బజార్లోకి వచ్చి వాళ్ళు బీజేపీ ఆఫీసుల మీద దాడి చేస్తే ఎమ్మట ఆయన ఆ అశాంతి వైపు వెళ్తున్నారని యువత క్యాన్సిల్ చేసి మళ్ళీ దాన్ని పెట్టిన పరిస్థితి ఉన్నా కూడా ఆయన ప్రొవోకేట్ చేశాడని ఆయన మీద సో దేశద్రోహ చట్టం ఎన్ఎస్ఏ పెట్టి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టడం అంటే సిగ్గుమాలిన చర్య. ఇదే బీజేపీ చెప్పాలి. మొన్న సో హాస్పిటల్ కట్టమని అడిగిన మెహరాజ్ మాలిక్ మీద అక్కడ పిఎస్సి పెట్టారు, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద. అలాగే ఆ రోజు ప్రొఫెసర్ సాయిబాబాని సో అరెస్ట్ చేసి 10 ఏళ్ళు జైల్లో ఉంచి కేసు ఏం లేదని చెప్పి ఆయన్ని చేసిన పరిస్థితి. కాబట్టి అలాంటి గొప్ప గొప్ప వాళ్ళకే దేశంలో సో తీవ్రవాదులుగా చూపించే విధానం ఉన్నప్పుడు సామాన్యుల పార్టీలు లేదా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు
సోషల్ యాక్టివిస్టులు లేదా మేధావులు ఎవరైనా గొంతెప్పే వాళ్ళందరి మీద కూడా రేపు అర్బన్ నక్సలైట్ల కింద గుర్తించి సో ఇలాంటి దేశద్రోహ చట్టాలు పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని మీద మనందరూ ఈ రోజు వాయిస్ రైజ్ చేయాలి. అదే అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా సో మీరు డిక్టేటర్షిప్ కి వెళ్తున్నారు, అది కూడా పీక్ వెళ్ళిపోయిందంటే బ్రిటిష్ వాళ్ళ కన్నా కూడా దారుణంగా ఉన్నారని మాట్లాడటం జరిగింది. మనం చెప్పాలంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కూడా సో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో సో అశాంతి వైపు వెళ్ళిపోయినప్పుడు మహాత్మా గాంధీ దాన్ని క్యాన్సిల్ చేస్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీ ప్రొవోకేట్ చేశారని ఆయన మీద దేశద్రోహ చట్టం పెట్టలేదు. బట్ ఇక్కడ కూడా అలాంటి అశాంతి వైపు వెళ్ళినప్పుడు ఒక ఉద్యమాన్ని ఆపేసిన పరిస్థితి వచ్చినా కూడా ఆయన మీద వాళ్ళు ప్రొవోకేట్ చేశారని కేసు పెట్టడం అంటే మీకు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా ఆయన మీద ప్రొవోకేట్ చేసినాయి అనేది? ఇవన్నీ కూడా దేశాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్ యువతను మీరు రెచ్చగొడతా ఉన్నారు. దేశాన్ని అశాంతి వైపు వెళ్ళడానికి మీ ఇమ్మెచ్యూర్ పాలిటిక్స్, మీ గ్రీడీ పాలిటిక్స్ మీరు చెప్పాలంటే ఇవన్నీ కూడా దేశానికి శాపంగా మారిపోతున్నాయి. కాబట్టి దీని మీద స్పందించాలి. దీని మీద ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావాలన్న ఉద్దేశంతో ఈరోజు మొదటిగా సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా సో పాల్గొన్న సో దళిత బహుజన్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు కొరి వినయ్ కుమార్ అన్నగారికి, అలాగే సో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సో రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారికి, అలాగే జయభీమరావు భారత్ పార్టీకి సంబంధించిన కొండలరావు గారికి, అలాగే సో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాము గారికి, అలాగే విజయవాడ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హరికృష్ణ గారికి, అలాగే మిగతా సోదరులందరూ కూడా దీంట్లో పాల్గొన్న ఈ సందర్భంగా ఇంకా మిగతా పార్టీలు అందరినీ కలుస్తాం. మేము అందరినీ కలిసి ఈ ఎవరైతే సోనం వాంగ్చుక్ ని బయటకు వచ్చే వరకు కూడా నిరసన కార్యక్రమాలు ప్రజాస్వామ్యతంగా కార్యక్రమాలు జరగటానికి ప్లాన్ చేయటానికి మేమంతా కూడా ఇక్కడ మీట్ అయిన పరిస్థితులలో మా పార్టీ నాయకత్వానికి కూడా ఇవన్నీ తెలియజేసి మా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఈ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనేలా ఒప్పించి ముందుకెళ్తామనేది చెప్పదలుచుకున్నా. ధన్యవాదాలు.